నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను హరీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. హాజరైన అయ్యన్న పయ్యావుల. యనమలను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, గుత్తుల సాయిలకు మాజీ ఆర్థిక మంత్రి శుభాకాంక్షలు. యానాంలో దాహం కేకలు, మహిళలు ఆందోళన బాట. దాడిశెట్టి రాజాపై జన సైనికులు ఫైర్, దిగజారుడు రాజకీయాలు వద్దని హితవు. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి సీఎం క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు. ఏపీలో ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా అసెంబ్లీ సెక్రటేరియట్ న్యూ ఇయర్ క్యాలెండర్ను రూపొందించారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో క్షేత్రస్థాయి నాయకత్వాలు కీలక బాధ్యతలు వహించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన యనమల శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తుని నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడంలో క్షేత్రస్థాయి నాయకత్వాలే కీలకమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట క్యాంపు కార్యాలయం ఇవాళ తుని టౌన్తో పాటు కోటనందూరు, తొండంగి రూరల్ మండలాల ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో శ్రేణులకు యనమల దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య అలుపెరుగని కృషి ఫలితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని, ప్రజా అవసరాలు తీర్చడంలో నాయకులందరూ ముందు వరుసలో నిలవాలన్నారు. అదే సందర్భంలో విభేదాలకు చోటివ్వకుండా సమిష్టి నిర్ణయాలతో పనిచేయాలని సూచించారు. బీజేపీ జనసేన క్యాడర్ను సమన్వయపరుచుకుని పొత్తు ధర్మాన్ని పాటించాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలపై సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఈనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, గాడి రాజబాబు, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరవర్జుల చందు, చొక్కా అప్పారావు, అంగుళూరి సుధాకర్, పోతల సూరిబాబు, అంకంరెడ్డి రమేష్, పెంకోట భాస్కర సత్యనారాయణ, యాదాల సతీష్, చిటికల శ్రీనివాసరావు, తమరాన సత్యనారాయణ, మంతెన గంగాధర్, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, కాలిబైన చంద్రరావు, దోలం మురళి, తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యానాం పట్టణ శివారు సావిత్రినగర్లో తాగునీటి సమస్యపై మహిళలు బిందెలతో ఆందోళన చేపట్టారు. త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, నీటిలో మురుగునీరు కలుస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి వెతలు తీర్చాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించి సక్రమంగా త్రాగునీరు సరఫరా చేయించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజ్కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను. మొన్న టెండర్ అయింది, కానీ ఆ పని మొదలుపెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అన్నీ
అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలు పెట్టారు. 3-4 రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను. కొండమూరి వెంకటరావు అని చెప్పేసి అంటున్నాడు. అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఒత్తిడి కానీ ఇమీడియట్గా లీకేజ్ చేయడం ఒకటి. మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి 2 ట్యాంకర్లతోటి ఈ 2 రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి. ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి పాలిపి సతీష్ అని చెప్పేసి పురసనపేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది 80 లక్షల రూపాయలు. అతనికి ఈవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. పీజీ కట్టేశాడు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను దారిలో మాట్లాడి కనుక నేను మెట్కూరు నుంచి వచ్చాను. నేను మెట్కూరులో కూడా రోడ్లు ఈ వాటరు ఇవన్నీ ఉంటే ఎవరో పట్టించుకుంటలేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు, తెల్లారుజాము నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట, ఎవరు కూడా పట్టించుకుంటలేదు, వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ కానీ ఎప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త ఆవిడ వచ్చింది, జాయిన్ అయ్యారు, పాండిచేరి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది. మనం కళ్ళు ఎరచేస్తే వచ్చి వెంటనే చూసుకే పరిస్థితి ఈవేళ కాదు. అందుకని మీరు మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అన్నది ముందు నుంచి తీసుకెళ్తున్నాం. ఈవేళ రేపటికల్లా నీకు టెంపరీగా ఇమ్మీడియట్గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమ్మీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను. 5-6 రోజుల్లో ఈ పని 25,83,000 రూపాయల పని మొదలుపెట్టేలా చేస్తాను. అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్తున్నాను. గిరాంపేట సాగుతున్నరికి అక్కడ ముందు గిరాంపేటలో ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఒక సంపు కట్టించాం. అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు, 1,83,00,000 అవుతుంది. అది త్వరలోనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకు సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను. మొత్తం పైప్ లైన్ మార్క్ చేయిస్తాను. ఈ 2 రోజుల్లో ఈ లీకేజీలు చేసి ఇమీడియట్గా చేయించడం అనేది చేస్తాను. అందుకని ఈ 2-3 రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని మీరు ఇతరులని పిల్లలను స్కూల్కి వెళ్ళి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి తేటగుంట క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి అగ్రనేత యనమల రామకృష్ణుని ఆశీస్సులు తీసుకున్నారు. నూతన రథసారథులకు బెస్ట్ విషెస్ తెలిపిన యనమల తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు యువ తేజాలకు అప్పగించిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ రథసారథులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా ఇవాళ ఉదయం తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చి అగ్రజులు యనమలను కలిశారు. పార్టీ రథసారథులను సాధారణంగా ఆహ్వానించిన యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబాలకు బెస్ట్ విషెస్ తెలిపారు. యనమలను జిల్లా పార్టీ పగ్గాలు అందిపించుకున్న నవీన్, శ్రీనివాస్ బాబా సత్కరించారు. అదేవిధంగా సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి కూడా యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు. యనమల ఆశీస్సులు పొందారు. పార్టీ సిద్ధాంతకర్త యనమలను కోనసీమ నేతలతో కలిసి గుత్తుల సాయి సత్కరించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ యువతకు బంగారు భవిష్యత్తుందని, పార్టీ పురోభివృద్ధి నిరంతరం శ్రమించే యువతకు టీడీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇదే సమయంలో తుని నియోజకవర్గ టీడీపీ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, బంటుపల్లి అన్వేష్, తమరాన సత్యనారాయణ, సుర్లా బోడయ్య, కుర్ర వెంకటరమణ, యాదాల సతీష్, పరవాడ తాతబాబు తదితరులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో పార్టీని అన్ని విధాలుగా చక్కగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళకి కూడా ఒక ఓసీ, ఒక బీసీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పంపిణీ జరిగింది. అందుకంటే మన పార్టీ మొదటి నుంచి కూడా యువనాయకుల్ని
ఆశ్రయించేటువంటి పార్టీ. నేను దాదాపు 2007 సంవత్సరంలో మహానాడు మీటింగ్లోనే చెప్పారు. ఎందుకంటే పార్టీ నాకు కాలంలో ఉండాలంటే యువతని ప్రోత్సాహం ఇవ్వాలి. ఎందుకంటే యువతని ప్రోత్సాహం ఇవ్వకపోతే పార్టీ సీనియర్స్ అన్నటువంటి మాట్లాడుకోవాలి. అసలు ట్రీట్ చేసి దానికి 4 సంవత్సరాలు పార్టీలో పదవులను చేసి నేను అవన్నీ ఆడుకోవడం ఉద్యోగం ఏంటంటే ఆలోచన ఎవరైనా ఉన్నారు. దేవేంద్ర కూడా ఉన్నారు. కమాండ్ స్టేట్ మహానాడు మీటింగ్లో చెప్పారు. అలాగే కలపడానికి సీనియర్స్ ఎవరు చెప్తారు నేను మాట్లాడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై తుని జన సైనికులు ఫైర్ అయ్యారు. రాజకీయ పరిపక్వత లేకుండా రాజా చేసిన ఆరోపణలను ఖండించిన తుని జన సైనికులు వ్యవస్థలను పటిష్టపరుస్తున్న పవన్ కళ్యాణ్ సుపరిపాలన అందిస్తున్నారని తుని మండలం ఎస్ అన్నవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన సైనికులు పేర్కొన్నారు. పవన్ ఓ ఆశా కిరణం. రాజకీయాల్లో కొత్త ఒరవడితో జనం నచ్చే మెచ్చే నేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ శాఖల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజా పాలనంటే ఇలా అని సాటి చెప్పిన కొనిదెల పవన్ కళ్యాణ్ పారదర్శక పాలనను జనమంతా ప్రశంసిస్తుంటే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ఏంటని తుని మండలం ఎస్ అన్నవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన సైనికులు మండిపడ్డారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మరియు ఎలక్షన్ కమిటీ గోదావరి జోన్ సభ్యులు వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, చోడిశెట్టి భాస్కర్, పాతబజారు వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెంబర్ ఉప్పలపాటి సీతారామరాజు, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ డైరెక్టర్ మొగసాల శ్రీనివాసు, టౌన్ జనసేన నాయకులు కనిగిరి ప్రకాష్, గెడ్డమూరి సురేష్, తుని మండల జనసేన నాయకులు దూలం చిన్న, నల్లమట్టి రాము, ఇండుగుబల్లి శ్రీనివాస్, దుబాసి ప్రసన్న, రాజపోతుల నరేష్, వైరాల లోవకృష్ణ, నందిక నాని, వైరాల సూర్యచంద్ర, కొత్తూరు శివ, కొత్తూరు శివరామకృష్ణ, మిరియాల శేఖర్, తొండంగి నాయకులు లోకారెడ్డి, దొర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడానికి, ఈ మీడియా సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా దాడిశెట్టి రాజా గారు మాజీ ఎమ్మెల్యే గారు తుని నియోజకవర్గానికి చామవరంలో ఆయన వేడుకల్లో మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటేనే రాజకీయాలు మాట్లాడుతూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొండెల పవన్ కళ్యాణ్ చిన్న వ్యాఖ్యలు వ్యంగ్యంగా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు మేము జనసైనికులు, తుని నియోజకవర్గం జనసైనికులు మేము పత్రికాముఖంగా తిరిగి ప్రతివిమర్శ చేద్దామని ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం. మీరు ఒక డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు ఈ జిల్లా మంత్రి. గతంలో నేను అవలీలగా ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు అని పోల్చుకున్నారు. మనం పోల్చుకోవాల్సింది ఎవరు ట్రాన్స్ఫర్ చేసాం, ఎవరిని శిక్షించాం వాటిల్లో కాదు, ప్రజలకి ఎంత మేలు చేసాం. ఈ నిజంగా మనం మాజీ మంత్రిగా ఉన్నప్పుడు మనం ఎంతవరకు జిల్లాకి అభివృద్ధి పనులు తీసుకొచ్చాం, రాష్ట్రానికి ఎన్ని ఫండ్లు తీసుకొచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే మనిషి బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి ఎన్ని ఫండ్స్ అది కేంద్రం నుంచి తీసుకొస్తున్నారు, ఎన్ని వేల కోట్లు జలధార అయితేనేమి, అగ్రికల్చర్ అయితేనేమి, రోడ్ల విషయంలో అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు, మనం ఎన్ని నిధులు తీసుకొచ్చాం మన ప్రభుత్వంలో. దాని గురించి పోల్చుకుంటే మేము అందరూ చాలా ఆనందపడ్డాం. అది కాకుండా ఏదో డిఎస్పీ ట్రాన్స్ఫర్ కోసం కాకినాడ జిల్లా తుని పట్టణంలో డీమార్ట్ పక్కన గల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. స్టాల్స్ను, చిన్నపిల్లల ఆట పరికరాలను పరిశీలించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయని ఈ సందర్భంగా రాజేష్ అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులకు కాలిన రాంబాబు, అల్లిమల్లి చిన్న, పెన్నమరెడ్డి బుజ్జికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కూసుమంచి సత్యనారాయణ,
పరవాడ తాతబాబు, మల్లా గణేష్, రాంబాబు రాజు, కుక్కడపు బాలాజీ, గల్లా కృష్ణ, అప్పన్న రమేష్, పోలచెర్ల గోపాలకృష్ణ, పోలచెర్ల ఎర్రబ్బు, దూలం మురళి, కుచ్చెర్లపాటి అరవింద్, యనమల లక్ష్మణరావు, నాగం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఈ తునిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే ఫస్ట్ టైం వస్తుంది. జైంట్ వీల్ కానీ 28 సీట్లు జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, మొత్తం ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ పిల్లలకి ఆస్వాదమైన ఎక్సోపల ఎటువంటి అన్నా సరే కొత్త కొత్త గేమ్స్ రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. భారీగా చేత జరిగింది. ఈ పట్నం ప్రజలకి చాలా బాగుంటుందని వచ్చిన అవకాశం ఈ పండగకి మేము చెయ్యాలి అనుకుని చాలా కృషి చేస్తాం. మరి చేసాం మేము చాలా కష్టపడి. రాజేష్ గారిలో
నాగేష్ గారు కనుక పెద్దలు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ, వెంకటేష్ గారు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఎంతవరకు మాకు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు చాలా అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి తుని పరిసర ప్రాంత ప్రజలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మన ఎగ్జిబిషన్ అనేది మన తుని ఫస్ట్ టైం ఈ పిల్లలకి వేయవలసింది, పెద్దలకి కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం డిమార్ట్ పక్కన మన NH-16 హైవే అనుకుని ఉన్న సైట్లో వేయడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. మనకి అందరూ చూడవలసిందిగా ఒక 50 రోజులు మాత్రం ఇది ఉంటుంది మనకి ఎగ్జిబిషన్. శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషను, రోబోటిక్ ఎగ్జిబిషన్ మన యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో మన రిబ్బన్ కటింగ్ చేసి ఈరోజు 22వ తారీఖుని ఓపెన్ చేసినాం. ఈ రోజు నుంచి మనకి 50 రోజులు మాత్రం ఎగ్జిబిషన్ అయింది. మన తుని ప్రాంత ప్రజలకి అందుబాటులో మనం అన్ని విధాలుగా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు లోపల అన్నీ మన చిన్నపిల్లల కాడి నుంచి ఆట వస్తువులు, మన రోబోటిక్ లోపల జెయింట్ వీళ్ళు, బిగ్ సైజ్ జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లలకు కావాల్సిన చిన్న ఐటమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా లోపల అందుబాటులో ఉన్నాయి. తునిలో కని విని ఎరగని రీతిలో మనం రోబోటిక్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. ఇది వర్షం నుంచి మనం తప్పించి మనం ప్రత్యేకంగా జెయింట్ వీల్ అనేది కూడా పెద్ద సైజు, బిగ్ సైజులో మనం తెచ్చాము. ఇందులో అయితే మనకి ఇదైతే మనకి చాలా ఆనందకరమైన వాతావరణంలో ఉన్నది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్షయ సేవా సంస్థ ద్వారా గత 2 ఏళ్లుగా నిరుపేదలకు అందిస్తున్న సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. రావులపాలెం మండలం ఊబలంకలో మంగళవారం సంస్థ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, 50 మంది వృద్ధులు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుమారు 100 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ పేదలకు చేతనైనంత సాయం చేయాలనే ఆలోచనతో 10 మంది మిత్రులు కలిసి సంస్థను ప్రారంభించామని, నేడు సభ్యుల సంఖ్య 112కు చేరిందని చెప్పారు. ప్రతి నెల 4 పేద కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఈ విధంగా ఇప్పటి వరకు 100 కుటుంబాలకు సుమారు 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. పనుల కోసమే మనకి చెట్లు ఫలాలు ఇస్తాయి, పనుల కోసమే ఆవులు పాలిస్తాయి, అలాగే నదులు కూడా ప్రవహిస్తాయి. అలాగే మన ధర్మం, మన సనాతన ధర్మం కూడా పనుల కోసమే సహాయం చేయాలి అనేది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలియజేస్తుంది. అది క్షుణ్ణంగా పాటిస్తున్నారు అక్షయ సేవా సంస్థ సభ్యులు. అంతేకాకుండా సమాజ సముద్రాన్ని లక్ష్యంగా పురోగమిస్తూ జ్ఞాన భాస్కరులై, చైతన్యమూర్తులై, నిత్య స్ఫూర్తి ప్రదాతలు అవుతున్న మన అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకు 2వ వసంత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఏ సంస్థ అయినా ఒక అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఆ అభివృద్ధి అందులో ఉండే సభ్యులు ఒక కమిట్మెంట్కి రావాలి. నిజానికి వాళ్ళ సమయాన్ని కేటాయించాలి, వాళ్ళ ధనాన్ని కొంత కేటాయించాలి. అంటే మన సంతాన ఉత్పత్తి కోసం, సంతాన అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటాం. మనం డెవలప్ అవ్వాలి. మరి సంఘ సేవకులు ఎలా అనుకోరు, వాళ్ళ కుటుంబం బాగుండాలి, సమాజం కూడా బాగుండాలి అనుకుంటారు. అవి రెండు కళ్ళుగా చూస్తారు. సమాజం పట్ల ఎప్పుడు కూడా అనుకూలతతో ఉంటారు, సమాజం బాగుండాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన న్యాయం, ధర్మం. మరి జీవితం కూడా స్వామి వివేకానంద కూడా ఒక మాట అంటారు, ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాళ్ళే మహాత్ములు, దేవుడితో ఎక్కడ అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మండలంలో ఉన్న 10 హై స్కూల్లో మరి రావులపాడు స్కూల్ ఒకటి, అలాగే ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది శేఖర్ మాస్టర్ గారు, ఆ పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం. ఇలాగ అంటే పిల్లల్ని ఇస్తే వాళ్ళు కూడా మీలాంటి స్ఫూర్తి తీసుకుని మరింత ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంత క్షేమ సహాయం మరింత పెద్ద చేయి మీకు కావాలి.
అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చేస్తేనే కానీ మా అక్షయ సేవా సంస్థ ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరి ఈ రోజున ఎవరికైతే ఆరోగ్యరీత్యా బాగోలేదో వారందరికీ కూడా మరి వారి ఇంటికి వెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని మా అక్షయ సేవా సంస్థ సభ్యులు వారికి ఏ విధంగా అయితే వైద్యం నిమిత్తమా లేదా హాస్పిటల్లో ఏ విధంగా ఖర్చు లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా అక్షయ సేవా సంస్థ తెలుసుకొని వారికి ఆర్థికంగా సహాయం చేయడం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మా అక్షయ సేవా సంస్థ తరఫున భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే మరి ఎవరైనా అర్జెంటుగా ఎమర్జెన్సీలో రక్తదానం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమి చేసినా కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అనేది మనకి ఎంతో పుణ్యం చేసుకుంటానే కానీ ఆ అవకాశం రాదు. ఉండి మా అక్షయ సేవా సంస్థకి మాకు బ్లడ్ కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణమే మా అక్షయ సేవా సంస్థ వాళ్ళు వెళ్ళి రియాక్ట్ అయ్యి వెంటనే బ్లడ్ అవ్వడం కూడా జరిగిందండి. అలాగే మరి పేదలకు దుస్తులు పంచడం కానీ, దుప్పట్లు పంచడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు మా అక్షయ సేవా సంస్థ సభ్యుల ద్వారా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు నమస్కారం అండి. మా సంస్థ చేసి 2 సంవత్సరాలు అయిందండి. మా కాన్సెప్ట్ ఏంటంటే నెలల 500 వేసుకుని 110 మంది ఉన్నామండి. అలాగా వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి మేము నెలకొచ్చి 4 కుటుంబాలకి 4-10 లక్షలు ఇస్తున్నామండి. ఇలాగా ఇప్పటికి మేము 100 కుటుంబాలకి సహాయం చేసామండి. అలాగే 15 లక్షల వరకు సహాయం చేసాము. ఈ సంస్థ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే 100 కుటుంబాలకి మేము ఎంత అధికంగా ఉన్నా మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినందుకు వాళ్ళు మాకు దీవెనలు ఇచ్చి చాలా మమ్మల్ని ఆచరిస్తున్నారు వాళ్ళు. అలాగే మాకు ఇంకా ఇలా సహకరించాలని సంస్థ సభ్యులందరికీ కోరుకుంటున్నామండి. ఇలాగే మాకు పత్రిక మిత్రులు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు మేము చేసే ప్రతి సేవ పేపర్లో వేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారండి. అందుకు ప్రతి పత్రిక మిత్రులకి థ్యాంక్ యూ అండి. మా అక్షయ సేవా సంస్థ 2 సంవత్సరాలు అయినందుకు మేము 40 మందికి స్పోర్ట్స్ డ్రెస్లు, అలాగే 50 మందికి నిరుపేదలకి దుప్పట్లు, అలాగే 100 మందికి నిరుపేదలకి భోజనాలు పెట్టామండి. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే ఇంకా ఇలా మా సంస్థ ఎదురుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. అందరికీ హాయ్ అండి. నా పేరు వీరబాబు. మేము 10 మంది ఫ్రెండ్స్ కలిపి పౌర్పల్లిలో అక్షయ సేవా సంస్థని ఎదుటికి సహాయపడాలనే ఉద్దేశంతో 10 మంది ఫ్రెండ్స్తో కలిపి అక్షయ సేవా సంస్థని పౌర్పల్లిలో స్టార్ట్ చేశామండి. మా సేవ చూసి మా సంస్థలో ఇప్పటికీ 111 మంది జాయిన్ అయ్యారండి. 4500 కడుతూ మేము ఇప్పటివరకు 100 కుటుంబాలకి సాయం చేసామండి. కిడ్నీలు పోయినోళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఏ రూపంలో వాళ్ళు అర్హులైతే వాళ్ళకి నెలకి కుటుంబానికి వచ్చి 10,000 చెప్పిన వాళ్ళు కుటుంబానికి ఇస్తాం నెలకి. అవి కాకుండా దాతల సహకారంతో పెళ్లి రోజులు, పుట్టినరోజులకి భోజనాలు కూడా పేదలకు పెడతామండి. దుప్పట్లు, రక్తదానాలు, అలా విద్యార్థులకు కూడా సహాయపడతామండి. మేము మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంకా మా సేవ చేయాలనుకునేవారు మా సంస్థకి జాయిన్ అయ్యి 45 రోజులు కట్టి మాలో సభ్యులుగా జాయిన్ అవ్వచ్చండి. దీనికి సహకరిస్తున్న మా అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. హాజరైన అయ్యన్న, పయ్యావుల. యనమలను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, గుత్తుల సాయిలకు మాజీ ఆర్థిక మంత్రి శుభాకాంక్షలు. యానాంలో దాహం కేకలు, మహిళలు ఆందోళన బాట. దాడిశెట్టి రాజాపై జన సైనికులు ఫైర్, దిగజారుడు రాజకీయాలు వద్దని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.